అన్నం కూర వండేసినాను. ముందు చేతులు కడుక్కొనొస్తే ఇద్దరం కలిసి తిందాం. నాకు పొలంలో పనుందే, నేను పోయేస్తా గాని నువ్వు తిను. ఆగు. ఎంత సొంత పొలం అయితే మాత్రం కడుపుకి కూడు కూడా తినకుండా చెయ్యాలా ఏంది? నీ పొలాన్ని ఎవరు ఎత్తుకుపోరు గాని ముందు ఓ ముద్ద తిందుగానరా. నా పొలాన్ని ఎవడెత్తుకెళ్తాడే? అబ్బా, ఈ పచ్చడి వాసన చూస్తా ఉంటే ప్యానం లేసొత్తంది మహాదేవి. పొలం మీది, ఈ డబ్బు నాది. ఇక నుంచి ఈ డబ్బు మీది, ఆ పొలం నాది. ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టండి. మీరేమంటున్నారో అర్థం కావట్లేదమ్మా. మీరు వేలిముద్ర బ్యాచ్ కదా, ఇంకు ప్యాడ్ ఇస్తే వేలిముద్ర వేయాలమ్మా. మేమెందుకు వెయ్యాలమ్మా? అబ్బా, ఎందుకు అని అడుగుతున్నారా? సమాధానం చెప్పండి. రేయ్, అయ్యో, సామాన్లు విసురుతారేంది? సామాన్లు అలా బయట విసరకూడదు అంటే మీరు వేలిముద్రలు వేయాలి. లేదంటే మీ వేలు కట్ చేసేసి అదే ముద్రలు వేసేసుకుంటుంది. నా మాట విని పెట్టేయండి. ఏందండి ఈ దౌర్జన్యం? మావా, దౌర్జన్యమా? నాదా? నేనేమైనా నీ పేకల మీద కత్తి ఇలా పెట్టానా? లేదే. సంతకం పెట్టకపోతే పీక కోస్తా అన్నానా? లేదే. అయ్యో, ఏం సత్తన్నారయ్యా? అమ్మా, మీరెవరో తెలీదు, ఎందుకు మా పొలం అడుగుతున్నారో తెలీదు. ఈ పొలం మా అమ్మ లాంటిదమ్మా, మేమమ్మలేమమ్మా. అయ్యో మావా. ఏయ్, నీకు నీ తాళి కావాలా, నీ తల్లి కావాలా? అదే పొలం. అమ్మా, నీకు దండ పెడతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, మా పొలాన్ని వదిలేయమ్మా. దీనికే భర్త అక్కర్లేదనుకుంటాన్రా. చంపేండ్రా వాణ్ణి. నా ప్యానం తీసినా ఏలిముద్రయ్యను. ఈ ఇంటిని తగలబెట్టినా వేలిముద్ర వేయవా? అమ్మో, ఇంటిలో నాగమ్ముంది. అమ్మా, వద్దమ్మా, ఈ ఇంటి నేను చెయ్యొద్దు. ఊరుకో మహాదేవి, ఈ ఇల్లు పోతే ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు. ఈ ఇంట్లో నీ పెళ్ళాన్ని పెట్టి తగలబెట్టినా ఇదే మాట అంటావా? వద్దు వద్దు, నా పిల్లని ఏంటి చెయ్యొద్దు. సెంటిమెంట్ స్టార్ట్ అయింది, ఇంకా లొంగిపోతాడు. అయితే వేలిముద్ర పెట్టు. ఎట్టద్దు మావా, ఎట్టద్దు. ఎలా పెట్టడో నేను చూస్తాను. ఏయ్, వద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.